హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ టీ టైం స్నాక్స్ ఆలుతోని చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్. దీనికి కావాల్సింది 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఓమా వేసుకోవాలి. తర్వాత 1 స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి పొడి పిండిని కలుపుకోవాలి. పొడిపిండిని మనం మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని పిండి ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునే పిండి ముద్ద పైన కొంచెం నూనె రాసుకొని మంచిగా ప్రెస్ చేసి కలుపుతూ ఒక 15 మినిట్స్ మంచిగా నాననివ్వాలి. నానితే మంచిగా మనకు స్నాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత దీని కర్రీ అనేది రెడీ చేద్దాము. ఒక బౌల్ తీసుకుని ఉడకబెట్టిన ఆలును వేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్టు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచిగా 1-2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కర్రీని అనేది మంచిగా మొత్తం కలిసేటట్టు, ఉప్పు కారం అనేది కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు చపాతీ ముద్ద అని కలుపుకున్నాం కదా. చపాతీ మనకు అవసరం ఉన్నంత ముద్ద తీసుకొని మనం ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనం దీన్ని చపాతీని తాల్చుకున్న తర్వాత దీనిపైన మనం తయారు చేసుకున్న ఆలుగడ్డ కర్రీని అనేది మొత్తము చపాతీకి పట్టించాలి. చేయితో మొత్తం పట్టించిన తర్వాత దీన్ని సగం చేసుకోవాలి. సగం చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్తో సన్నగా ఇట్లా వీడియోలో చెప్పిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని 1 పీస్ తీసుకొని ఇట్లా చేతిలో అటు ఇటు వడిదిప్పుకోవాలి. ఈ విధంగా వడిదిప్పుకుంటే మనకు స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇవి చేసే స్నాక్స్ ఇట్లా అటు ఇటు ఒక్కొక్క పీస్ తీసుకుని ఇట్లా వడిదింపుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. డీప్ ఫ్రైస్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న ఈ ఆలు స్నాక్స్ను వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆలుగడ్డతో ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. టీ టైమ్స్లో ఇవి తింటే స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మనము తయారు చేసుకున్న స్నాక్స్ను ఆయిల్లో వేసుకున్నాం కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది టమాటా కెచప్తో తింటే చాలా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా చేసుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 to 10 మినిట్స్లో చేసుకునే స్నాక్స్. ఓకే.